శత్రువును దేవుడు నీ చేతికి అప్పగించును. దేవుడే మనకు అధికారం ఇస్తాడండి. సాతాన్ని జయించాలంటే, శత్రువుని జయించాలంటే మన శక్తితో మనం జయించలేం. మన సొంత శక్తి ద్వారా మనం జయించలేం. కానీ దేవుడు మనకిచ్చే ఆయన శక్తి, అధికారం ద్వారా మనం సాతాన్ని జయించవచ్చు, దుష్టుని జయించవచ్చు. అదేవిధంగా మార్క్స్ వార్త 16వ అధ్యాయము 17-18 వచనాలు చూసినట్లయితే, విశ్వసించు వారు వలన ఈ సూచక్రియలను జరుగును. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. ఇంతకుముందు కూడా నేను చెప్పాను. విశ్వాసం అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఏదైనా జరగాలంటే మన జీవితంలో దేవుడు చేయాలంటే ఆయన విశ్వాసం చూస్తే మనకు ఆయన సహాయం చేస్తాడు. ఉదాహరణ చూసినట్లయితే 10th క్లాస్ విద్యార్థులు ఇంటర్మీడియట్ వెళ్ళడానికి 10th క్లాస్ మార్క్సే అండి ఆధారము. వాళ్ళకు వచ్చిన మార్క్స్ని బట్టే ఎంపీసీలో ఇంటర్మీడియట్లో సీట్స్ అరేంజ్ చేస్తారు. అదేవిధంగా ఏదైనా కానీ మార్క్స్ ఎక్కువ వస్తున్నాయి కదండి, దేంట్లోనైనా సీట్ ఇస్తారు. మార్క్స్ తక్కువ వస్తే దేంట్లో కూడా సీట్ ఇవ్వరు. అదేవిధంగా మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో కూడా విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసం ఎంత పరిమాణం ఉందో మన జీవితంలో, విశ్వాసాన్ని బట్టే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 17-18 వచనాలు చూసినట్లయితే, విశ్వసించే వారి వలన ఈ సూచక్రియలను జరుగును. ఇలా ఏమనగా నా నామున దయ్యములను వెళ్ళగొట్టెదరు, నూతన భాషలను మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు, మరణమైనది ఏదైనాను త్రాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుతారు. శత్రువుపై పూర్తి అధికారం మనకు దేవుడు అనుగ్రహించినట్లు మనం చూస్తున్నామండి.